నారదా మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సుదీర్ఘ విరామం తర్వాత మనం ఇవాళ కలుస్తున్నాం. 2025 జనవరి 5వ తారీఖున విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్నటువంటి లైలా గ్రీన్ మెడోస్ గ్రౌండ్స్లో ఒక అతిపెద్ద బహిరంగ సభ, భారీ బహిరంగ సభ జరగనుంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో, ఈ బహిరంగ సభలో దాదాపుగా 5 లక్షల మంది హిందూ బంధువులు పాల్గొనున్నారు. ఆ సందర్భంగా అసలు ఈ హైందవ శంఖారావ కార్యక్రమం, బహిరంగ సభ ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, అట్లాగే వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, వాటికి విశ్వ హిందూ పరిషత్ సూచిస్తున్నటువంటి లేదా వాళ్ళు పరిష్కారాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనకు వివరించడానికి శ్రీ తనికెళ్ళ రవికుమార్ గారు, విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు ఇవాళ మనతో ఉన్నారు. వారు ఈ హైందవ శంఖారావానికి సంబంధించినటువంటి వివరాల్ని, దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, అలాగే హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో విశ్వ హిందూ పరిషత్తు యొక్క స్టాండ్ ఏదైతే ఉందో వాటి వివరాల్ని మనకు అందించేటువంటి ప్రయత్నం వారు చేస్తారు. రవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చాలా కాలం తర్వాత కలిసాం. అవునవునండి. 2025 జనవరి 5వ తారీఖున గన్నవరం సమీపంలో కేసరపల్లిలో లైలా మెడోస్ గ్రీన్ మెడోస్ గ్రౌండ్స్ లో హైందవ శంఖారావం పేరుతో ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరగనున్నదనేటువంటి విషయం తెలిసింది. అయితే ఈ హైందవ శంఖారావం యొక్క ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ హైందవ శంఖారావాన్ని యోజన చేశారు, తెలుసుకోవచ్చా? తప్పనిసరిగానండి. విశ్వ హిందూ పరిషత్తు 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి హైందవ శంఖారావం ఉద్దేశం దేవాలయాల యొక్క రక్షణ కోసం హిందూ సమాజం జాగరణ కలిగి ఉండాలని, దేవాలయ రక్షణ కోసం యావత్ హిందూ సమాజం ఏకత్రితం కావాలని, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా భారతదేశంలో తమ ఆలయాల్ని తాము నిర్వహించుకోలేని పరిస్థితిలో కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే ఉంచే విధంగా ప్రభుత్వాల యొక్క పరిపాలన కొనసాగింది. దీని నుంచి హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాల్ని కాపాడుకోవాలని, ఈ అంశం యావత్ హిందూ సమాజం ముందు ఆవిష్కరింపజేయడం కోసం, దీనికోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ నుంచి దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమానికి శ్రీకారం చుడుతూ విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ పెద్దలు తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి బహిరంగ సభ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాటికలో గన్నవరం సమీపంలో కేసరిపల్లి వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ మైదాన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇది కేవలం హిందూ దేవాలయాల్ని హిందూ సమాజం రక్షించుకోవడంలో కార్యోన్ముఖుల్ని చేయడం, భాగస్వాముల్ని చేయడం, కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తించి దేవాలయ విముక్తి మహోద్యమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొనేలా జాగరణ కలిగించడమే ఈ హైందవ శంఖారావ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలపైన దాడులు జరిగాయి, రథాల దహనం జరిగింది, దేవీ దేవతల విగ్రహాల యొక్క విధ్వంసం జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలంలో విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కానీ, నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు కానీ పెద్దగా అనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కొలువైనటువంటి ఈ సందర్భంలో ఎందుకు విశ్వ హిందూ పరిషత్ ఈ హైందవ శంఖారావ సభని యోజన చేసింది? విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం విశ్వవ్యాప్తమైందండి.
ఇది ఒక ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన కార్యక్రమం కాదు. ప్రపంచంలో 23 దేశాల్లో శాఖలు, కమిటీల ద్వారా విశ్వ హిందూ పరిషత్ యొక్క నిర్వహణ విశ్వవ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ తీసుకునే కార్యక్రమము స్థానికంగా ఏ ప్రభుత్వం ఉంది అనేది చూసి తీసుకునే కార్యక్రమం కాదు. ఆ సందర్భము, ఆ సమస్య యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం యొక్క యోజన చేస్తారు కేంద్రీయ పెద్దలు. అయితే మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో దాడులు జరిగాయి, అప్పుడు కార్యక్రమం తీసుకోలేదు అని. కాబట్టి కార్యక్రమం అప్పుడు తీసుకున్నామండి. అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు విశ్వ హిందూ పరిషత్ చెలో అంతర్వేది పిలుపునిచ్చింది. సుమారుగా 7 నుంచి 10,000 మంది అన్ని నిర్బంధాలని దాటుకుని అంతర్వేది చేరుకున్నాము. అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో విశ్వ హిందూ పరిషత్ అడ్రస్ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్తో పాటు అనేక ధార్మిక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అందరము కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తామని, ఆ దేవాలయం యొక్క నిధులు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ నిధులతో తిరిగి రథాన్ని నిర్మాణం చేసి సంవత్సరం లోపల అప్పగిస్తామని, దోషుల్ని గుర్తించి శిక్షిస్తామని, అవసరమైతే సిబిఐకి ఈ కేసుని అందిస్తామని ప్రభుత్వం దగ్గర నుంచి హామీ తీసుకుని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అదే సందర్భంలో మన పిఠాపురంలో 19 దేవాలయాల విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేయడం జరిగింది. అలాగే వినాయకుడి విగ్రహానికి మానవ మలాన్ని పూసినప్పుడు రాజమండ్రి సమీపంలో ఒక గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఆంజనేయ స్వామి విగ్రహం మీద పెట్రోల్ పోసి తగలబెడితే కాకినాడ కేంద్రంగా ఉద్యమం చేయడం జరిగింది. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ డిపాజిట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ కన్సార్టియంలో దాన్ని డిపాజిట్ చేస్తాము అన్నప్పుడు ఆ ఎట్టి పరిస్థితుల్లో అది జరగడానికి వీలు లేదు. కేవలం ఆర్బీఐ యొక్క బ్యాంకుల్లో మాత్రం గుర్తింపు పొందిన బ్యాంకుల్లో మాత్రమే దీన్ని డిపాజిట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. చివరికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి వెనక్కి రావడం జరిగింది. అదే సందర్భంలో 471 ఎకరాలు సుమారుగా భూమిని విక్రయించాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉపయోగం లేని విధంగా ఉంది తిరుమలకి, కాబట్టి దాన్ని విక్రయిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ప్రతి ఇంటిలోనూ కూడా దానికి నిరసనగా దీపారాధన చేయాలి అని విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. దాని విషయంలో ఏదైతే మేము కార్యక్రమం ఇచ్చామో ఆ కార్యక్రమానికి పిలిపించిన వెంటనే టిటిడి బోర్డు ఆ నిర్ణయం నుంచి వెనక్కి రావడం జరిగింది. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఉన్నది ఏ ప్రభుత్వం అన్నది కాదు, హిందువులకి అన్యాయం జరిగింది, హిందూ సమాజం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ సంస్థల మీద, హిందువుల మీద దాడులు జరిగాయి అన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ తప్పనిసరిగా అందులో స్పందిస్తుంది. అది ఆ ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం ఉందా అన్నది ఆలోచించదు. మీకు తెలుసు, అయోధ్యలో 1992 డిసెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధార్మిక భావన కలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అక్కడ కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అయోధ్య కోసం కరసేవ ఇచ్చి అన్ని అవరోధాలని దాటుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజుని కరసేవను పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వమా సమస్య అన్నప్పుడు అది ఏ ప్రభుత్వం అన్నది చూడము, సమస్యని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉద్యమం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆరాధ్య దైవం తిరుమల శ్రీ బాలాజీ. ఆయనకి సంబంధించిన ప్రసాదం అంటే అది చాలా పవిత్రమైంది, అపురూపమైంది భక్తులందరికీ. అలాంటి ప్రసాదం అపవిత్రమైంది అనేటువంటి వార్త వచ్చింది. ఈ వార్తని విశ్వ హిందూ పరిషత్ విశ్వసిస్తా ఉందా? విశ్వసిస్తూ ఉంటే దీనిపైన ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క స్టాండ్ ఏమిటి? కోట్లాది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైన విషయం. దీన్ని విశ్వ హిందూ పరిషత్ ఎలా చూస్తుంది? విశ్వ హిందూ పరిషత్తు తిరుమల లడ్డు అపవిత్రము అనే విషయాన్ని ఒక సామాన్యుడు చేసిన ప్రకటనగా చూడడం లేదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చేసిన ప్రకటన ఇది. కాబట్టి హిందూ సమాజం దీన్ని ఏ విధంగా స్వీకరించింది అన్నది ముందు విశ్వ హిందూ పరిషత్ పరిగణలోకి తీసుకుంటుంది. అది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా
యావత్ భారతదేశంలోనూ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్తులు అందరూ కూడా ఆవేదనకు గురయ్యారు. యావత్ హిందూ సమాజము ఆవేదనకు గురైంది. చాలా బాధను వ్యక్తీకరించారు. వారి మనస్సులు ధార్మికంగా గాయపడ్డాయి. ఎంతటి అపవిత్రము జరిగింది అన్న విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేశారు కాబట్టి ఇది జరిగే ఉంటుందని ప్రతి సామాన్య హిందువు భావించాడు. ఆ సందర్భంలో యావత్ హిందూ సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు యావత్ హిందూ సమాజం యొక్క భావాన్ని స్వీకరిస్తుంది. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా కోరాం. మీరు అపవిత్రం జరిగింది అని ప్రకటించారు కాబట్టి వేగవంతంగా దర్యాప్తును పూర్తి చేయండి. ఇది జరిగింది వాస్తవం అని మీకు రుజువులు సాక్ష్యాలు దొరికితే అది జరగడానికి కారణమైన వ్యక్తులను శిక్షించండి. ఒకవేళ అటువంటిది జరగలేదు అనేది మీ దర్యాప్తులో తేలితే అపవిత్రంగా ఈ లడ్డూ తయారైనది జరగలేదని ప్రకటించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉన్నది అన్నది విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి స్టాండ్. కాబట్టి దర్యాప్తు అనేది కొనసాగడానికి కొంత సమయం పడుతుంది. నిజం నిగ్గు తేలడానికి సమయం ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఇవాళ ప్రకటన చేశారు కాబట్టి రేపు ప్రొద్దుటే దీని మీద నిర్ణయం తీసుకోండి, శిక్షించండి అని విశ్వ హిందూ పరిషత్ కోరలేదు. సాధ్యమైనంత వేగంగా దీని మీద దర్యాప్తు చేయండి. ఇది జరిగింది వాస్తవం అంటే ఎంత పెద్దలైనా సరే శిక్షను గురి చేయండి. ఒకవేళ ఇది జరగలేదంటే అది హిందూ సమాజానికి ఊరటవుతుంది. ఆ ప్రకటన హిందూ సమాజము జరిగితే చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుకోలేదు, జరగకుండా ఉండుంటే బాగుండేది అని హిందూ సమాజం కోరుకుంది. విశ్వ హిందూ పరిషత్ కూడా అదే కోరుకుంటున్నది. కాబట్టి జరగకుండా ఉండాలి అని కోరుకుంటోంది. ఒకవేళ జరిగితే మాత్రం చర్యలు తీవ్రంగా ఉండాలని కోరుకుంటోంది. తిరుమల లడ్డూ విషయంలో అపవిత్రం జరగడం అనేది అలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ప్రతి హిందువు యొక్క మనోభీష్టం అదే. అలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష. అయితే ఇప్పుడు హైందవ శంఖారావం అనే ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం దేవాలయాల యొక్క స్వయం సమృద్ధి, దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పారు ఇందాక ఆ విషయాన్ని. అయితే ప్రభుత్వ అధీనం నుంచి దేవాలయాలను నిజంగా విముక్తం చేస్తే ఈ దేవాలయాల నిర్వహణకి ప్రైవేటు వ్యక్తులు లేదా ఇప్పుడున్నటువంటి ధార్మిక సంస్థలు ఇవి నిజంగా సరిపోతాయా? నిర్వహించగలవా? నిర్వహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు వాటి దగ్గర ఉన్నాయా? అలా సాధ్యమవుతుందంటారా? లేదు దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏదన్నా ఉందా? వ్యూహం ఏమన్నా ఉందా? ఇందులో 3 అంశాలు మనం చర్చించుకోవాలండి. ఒకటి, హిందూ దేవాలయాల్ని ఒకవేళ స్వయం ప్రతిపత్తి కలిగిస్తే హిందువులు నిర్వహించుకోగలరా అన్నది ఒక ప్రశ్న. రెండవది, దానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక మీ దగ్గర ఉన్నదా? రెండవ ప్రశ్న. మూడవది, నేను వేస్తున్నాను ప్రశ్న. 1987లో దేవాలయాలను స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను ఏమైనా ఉద్ధరించిందా? ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించిన ఎండోమెంట్ భూములు 27,000 ఎకరాలు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాక్రాంతం అయిపోయాయి. దేవాలయ భూములు అనేక వందల ఎకరాల్ని ప్రభుత్వం స్వయంగా తీసుకుని ప్రజా సౌకర్యాల కోసం కోర్టులు కోరిన, హైకోర్టులు సుప్రీంకోర్టులు కోరినా కూడా వాటికి నష్టపరిహారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి దేవాలయాలకి జమ చేయలేదు. అదే సందర్భంలో దేవాలయ భూములు కౌలుకు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కౌలు వసూలు చేయలేకపోతోంది. కొన్ని చోట్ల కౌలుకు చేస్తున్న వాళ్ళు వాళ్ళ పేరుతో దేవాలయ భూముల్ని ఆన్లైన్ చేసుకుని పట్టాలు పొందుతున్నారు. మరికొన్ని చోట్ల దేవాలయం యొక్క ఆదాయం దుర్వినియోగం అవుతున్నది. దేవాలయానికి వచ్చినటువంటి ఆదాయము ధార్మిక ప్రచారానికి ఎండోమెంట్ ఖర్చు పెట్టడం లేదు. దేవాలయాల్ని ప్రభుత్వము ఎండోమెంటు ఏ ఉద్దేశంతో నిర్వహిస్తోందో వాళ్లే స్వయంగా ప్రకటిస్తున్నారు. దేవ ఆదాయము, ధర్మ ఆదాయము, దేవాదాయ, ధర్మాదాయ. కాబట్టి ఆదాయం మాధ్యమంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారు తప్ప ఒక ధార్మికత ఆధారంగా ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరము అన్న భావన ఆ పాలనలో ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించమని అడుగుతున్నాం. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం. సెక్యులర్ ప్రభుత్వంలో ఒక మతానికి సంబంధించిన దేవాలయాల్ని ప్రభుత్వం నిర్వహించకూడదు. ప్రభుత్వం సెక్యులర్ అయినప్పుడు
ఆ మత దేవాలయాల నిర్వహణలో కూడా సెక్యులర్ భావాలను చొప్పించే ప్రమాదం ఉంది. అదే చూస్తున్నాం ఇప్పుడు. ఇవాళ దేవాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నది. దేవాలయంలో ఉండవలసిన ఆస్తుల్ని కాపాడలేకపోతున్నారు. దేవాలయ భూముల్ని రక్షించలేకపోతున్నారు. దేవాలయ యొక్క సంపదలు కొల్లగొట్టబడుతున్నాయి. దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు చేరుతున్నారు. ట్రస్ట్ బోర్డులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయిపోతున్నాయి. దేవాలయం యొక్క ఆభరణాలు మాయమైపోతున్నాయి. దేవాలయాల యొక్క ఎఫ్డీలు కరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేవాలయాలను ఇంకా ఎండోమెంట్ ద్వారా ప్రభుత్వం నిర్వహించడం హిందువులకి ద్రోహం చేయడమే అవుతుంది అని విశ్వ పరిషత్ భావిస్తోంది. ఇక రెండో వైపు, హిందువులు వీటిని నిర్వహించుకోగలరా? దేవాలయం యొక్క స్వయం ప్రతిపత్తి అన్న ప్రతిసారి కూడా ఇదే ప్రశ్నను తెర మీదకు తీసుకొచ్చి హిందువులు నిర్వహించుకోలేని సమాధానపరిచి హిందూ సమాజాన్ని వెనక్కి తగ్గేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఉదాహరణకి సోమనాథ్ దేవాలయాన్ని హిందువులే నిర్వహించుకుంటున్నారు, వాళ్ళే నిర్మించుకున్నారు. ప్రభుత్వం డబ్బుతో కట్టింది కాదు అది. అయోధ్య దేవాలయాన్ని హిందువులే నిర్మించుకున్నారు, హిందువులే నిర్వహించుకుంటున్నారు, ప్రభుత్వం నిర్వహించడం లేదు. వైభవంగా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా అయోధ్య దేవాలయ నిర్వహణ జరుగుతోంది. అలాగే అనేక మంది హిందువులు ఒక ట్రస్ట్ గానో కమిటీ గానో ఏర్పడి ఎంత వైభవంగా దేవాలయాల్ని ధార్మిక భావనతో నిష్ఠతో నిర్వహిస్తున్న దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు వారి వారి మఠాల ద్వారా, ఆశ్రమాల ద్వారా, పీఠాల ద్వారా వైభవంగా దేవాలయాలు నిర్వహిస్తున్నారు. మన చిన్నజీర స్వామీజీ వారు 108 దేవాలయాలు ఒకే ప్రదేశంలో సమతామూర్తి విగ్రహం దగ్గర, రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా చక్కటిగా నిర్వహణ చేస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి, ఇలా అనేక మంది స్వామీజీలు దేవాలయాన్ని తమ పీఠంలో నిర్మాణం చేసి నిర్వహణ చేస్తున్నారు. కాకినాడ వెళ్తే శ్రీపీఠం గొప్ప ఆలయం నిర్వహణ చేస్తోంది. ఇక్కడికి వస్తే శివస్వామి గొప్ప శైవ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మాతా శివచరణ్య గారు గొప్ప హరిహర క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో అనేక మంది స్వామీజీలు తమ తమ దేవాలయాల్ని శృంగేరి పీఠం కానీ మరొకరు కానీ చక్కటి వాతావరణంలో దేవాలయాలు నిర్వహణ చేస్తున్నారు. అక్కడెక్కడా రాని అనుమానము, అనేక రకాలుగా నిర్వహణ చేస్తున్నప్పుడు అక్కడ రానటువంటి ఇబ్బంది ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న దేవాలయాలు హిందువులు నిర్వహించుకుంటే ఇబ్బంది వస్తుందని చెప్పడం అంటే వాటి స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా సాకులు చెప్పడమే అవుతుంది. కాబట్టి ఎక్కడా లేని హిందువుల్ని అది అవమానం చేయడం అవుతుంది. హిందువులు ఫ్యాక్టరీలు నిర్వహణ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు నిర్వహణ చేస్తున్నారు, అనేక విద్యా సంస్థలు నిర్వహణ చేస్తున్నారు, అనేక వ్యాపార సముదాయాలు నిర్వహణ చేస్తున్నారు. దేవాలయం నిర్వహణ చేసే శక్తి వాళ్ళకి లేదని ఎందుకు చెప్పవలసి వస్తోంది? ఈ విధంగా చెప్పడం అంటే హిందువులు మోసం చేయడం అవుతుందని విశ్వ పరిషత్ భావిస్తోంది. ఇక మూడవ అంశము, దీన్ని నిర్వహించుకోవడానికి ఏదైనా ప్రణాళిక ఉందా అని అడిగారు. విశ్వ హిందూ పరిషత్తు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుందంటే పూర్వ తయారీ లేకుండా తీసుకోదు. 15 సంవత్సరాల నుంచి దీని మీద ప్రయత్నం జరిగింది. అంతకు ముందే ఒక 20 సంవత్సరాల క్రితమే విశ్వ హిందూ పరిషత్తు ఇవాళ కాకతాళీయమైన విజయవాడలో ఈ జాతీయ ఉద్యమం ప్రారంభమవుతుంది హైందవ శంకరావ సభతో. దీనికి ఆద్యులు మనం గుర్తించవలసిన వ్యక్తి కూడా విజయవాడ వారే. కీర్తిశేషులు శ్రీ తూములూరు లక్ష్మీనారాయణ గారు ఈ దేవాలయ వ్యవస్థ ప్రక్షాళన కోసం, స్వయం ప్రతిపత్తితో దేవాలయాల నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో కృషి చేసిన మహానుభావులు వారు విశ్వ హిందూ పరిషత్తులో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ కొనసాగిస్తూ 1000 దేవాలయాల మీద దీనికి సంబంధించినటువంటి పరిశీలన చేసింది. ఒక 14 రాష్ట్రాల్లో దేవాలయాల మీద సంపూర్ణంగా సర్వే చేసింది. 100 మంది స్వామీజీల్ని, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని కలిసింది, వారితో చర్చించింది. భారతదేశంలో ఉన్న 5 రకాలైనటువంటి దేవాలయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. భారతదేశంలో రాజ్యాలు విలీనమైనప్పుడు ఆ రాజవంశీకులు ప్రభుత్వాన్ని నిర్వహించమని చెప్పి అందించినవి, ప్రభుత్వము మేము నిర్వహిస్తామని హ్యాండ్ ఓవర్ చేసుకున్నవి ఈ దేవాలయాలు కొన్ని. మఠాలు, ఆశ్రమాలు, పీఠాలు నిర్వహిస్తున్నవి కొన్ని, రాజవంశీకులు ఇప్పటికీ నిర్వహిస్తున్నవి కొన్ని, ట్రస్టులు, సొసైటీలు, కుటుంబాల ద్వారా నిర్వహిస్తున్నవి కొన్ని. ఈ 5 శ్రేణుల్లో ఉన్న దేవాలయాల మీద సర్వే చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాల ఆధారంగా సర్వే చేయడం జరిగింది. ఆ చట్టాల్లో ఉన్న లోపాలను గుర్తించడం జరిగింది. ఏ విధంగా చట్ట సవరణ చేస్తే హిందూ దేవాలయాలు స్వయం ప్రతిపత్తితో తాము నిర్వహించుకోగలుగుతారు అనే దాని మీద పూర్తి అవగాహనతో ఒక ముసాయిదా డ్రాఫ్ట్ ను తయారు చేసి బిల్లు కోసము ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాల ఆధారంగా వీటిని తయారు చేసి మన రాష్ట్రంలో ఏ విధమైన మార్పులు చేస్తే ఈ దేవాలయ వ్యవస్థ రక్షించబడుతుంది అనే విషయము. ఈ దేవాలయము ఒక డిపార్ట్మెంట్ కాదు, హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రం,
హిందువుల యొక్క సామాజిక సంస్కార కేంద్రం, అది ధార్మిక కేంద్రం. ఇది రక్షించకపోతే ప్రభుత్వానికి కాదు నష్టం, హిందువులకు, సమాజానికి నష్టం, హిందువులకు నష్టం. కాబట్టి దీన్ని ఏ విధంగా మార్పు చేసి హిందువులకు అప్పగించాలనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలు, చట్ట సవరణకు సంబంధించిన ఒక ముసాయిదాని తయారు చేసి ఈ ఉద్యమాన్ని, ఈ సభని నిర్వహించడానికి ముందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా కేంద్రీయ అధికారులు వచ్చి ఈ డ్రాఫ్ట్, ముసాయిదా డ్రాఫ్ట్ ఏదో వారికి ఇచ్చి దీన్ని పరిశీలించండి, తదనుగుణంగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎండోమెంట్ యాక్ట్ సవరణ చేయండి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ధార్మిక సంస్థకి అప్పగించి హిందువులే నేరుగా దేవాలయాలు నిర్వహించుకునే విధంగా మీరు అప్పగించండి అని ముసాయిదా డ్రాఫ్ట్ కూడా ఇచ్చింది అని చెప్పంటే ఖచ్చితమైన పూర్వ తయారీతో ఈ డ్రాఫ్ట్ తయారు చేయబడింది. ఈ ప్రణాళికాబద్ధంగానే ఈ కార్యక్రమ నిర్వహణ ప్రారంభించబడిందని గుర్తించాలి. సో హిందూ దేవాలయాల నిర్వహణకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు హిందూ సమాజానికి ఉన్నాయి. ఆ రకమైనటువంటి దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల హిందూ దేవాలయాల యొక్క నిర్వహణ స్వతంత్ర సంస్థల అధీనంలో, కమిటీల అధీనంలో, దేవాలయ కమిటీల అధీనంలో నడుస్తూ ఉంది సక్సెస్ఫుల్ గా అనేటువంటి విషయాన్ని మీరు వెల్లడించారు. అట్లాగే మన రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిర్వహణకు ఏ విధంగా ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల ఆధారంగా ఎలా నిర్వహించవచ్చు అనే విషయం పైన మాకు స్పష్టత ఉంది. దానికి కావాల్సిన స్పష్టమైనటువంటి విధి విధానాలను మేము రూపొందించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగింది అనే విషయాన్ని మీరు చెప్పారు. అయితే మీరు దేవాలయాలలో ప్రస్తుతం అనేక సమస్యల్ని మీరు ప్రస్తావించారు. దాంతో పాటుగా ఇప్పుడు అనుకున్నాం, ఇంతకుముందు కూడా అనుకున్నాం, దేవాలయాలపైన దాడులు జరిగాయి, భక్తులపైన దాడులు జరుగుతున్నాయి, సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల యొక్క విశ్వాసాలపైన దాడులు జరుగుతున్నాయి. సినిమాల్లో కానివ్వండి, సీరియళ్లలో కానివ్వండి, నాటకాల ద్వారా కానివ్వండి, పుస్తకాల ద్వారా కానివ్వండి, సాహిత్యం ద్వారా కానివ్వండి, అనేక రకాలుగా సో హిందువుల విశ్వాసాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ సంస్కృతి పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యల మధ్య, కుట్రల మధ్య ఈ ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి హిందూ సమాజం, దీన్ని రక్షించడానికి, సరిగ్గా గాడిలో పెట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణ, లేకపోతే ఈ పరిష్కారం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా, హైందవ శంఖారావం ద్వారా లభిస్తుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోందా? శ్యామ్జీ, ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుంది. అయోధ్యలో 498 సంవత్సరాల అపమానానికి, అవమానానికి, బానిస చిహ్నాన్ని తొలగించడానికి, శ్రీరామ జన్మభూమిలో శ్రీరామచంద్రమూర్తికి నవ్యమైన, భవ్యమైన, దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడానికి ప్రయాణం ప్రారంభించింది కేవలం రామజానకి రథయాత్రలతో. ఈ రథయాత్ర వల్ల ఏమవుతుంది అన్నారు. ఒక ఇటుకకి పూజ చేస్తే ఏమొస్తుంది అన్నారు. రాముడు పాదుకలు నెత్తిన పెట్టుకుని దేశం అంతా తిరిగితే ఈ చెప్పుల వల్ల రామాలయ నిర్మాణం అవుతుందా అన్నారు. రామ జ్యోతి రథయాత్రలు చేస్తే ఈ జ్యోతి అయోధ్య నుంచి వచ్చిందేనా అన్నారు. కాబట్టి ప్రారంభంలో సంశయాలు ఉంటాయి, కానీ ఒక్క రథయాత్రతో ప్రారంభమైన రామ జన్మభూమి ఉద్యమం సంపూర్ణమైన విజయాన్ని సాధించింది. ఒక్క రామేశ్వరంలో, ఆ రామేశ్వరం అక్కడ ఉన్నటువంటి రామసేతు వారధిని డ్రిడ్జింగ్ చేసేసి పగలగొట్టాలని చూసినప్పుడు సుప్రీంకోర్టులో రాముడు మిథ్య, రామాయణం మిథ్య, అది ఒక కాల్పనిక భావన అని కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఒకే ఒక్క పిలుపు, ఆ పిలుపు ద్వారా ఆ రామసేతును పగలగొట్టే కార్యక్రమాన్ని పూర్తిగా నిరవధికంగా రద్దు చేసుకుని ఆ ప్రాజెక్టుని రామ సేతు జోలికి వెళ్ళము అని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ తీసుకుందని మర్చిపోవద్దు. అదే సందర్భంలో అమర్నాథ్ భూముల్ని 100 ఎకరాల భూములు వెనక్కి తీసుకునే యాత్రకి ఆటంకం కలిగించే విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క పిలుపు చక్కా జాము, ఒక్క పిలుపు నేషనల్ హైవేస్ దిగ్బంధనం కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ తీసుకున్న తర్వాత వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి ఆ అమర్నాథ్ భూములను తిరిగి మళ్ళీ ఆలయానికి ఇచ్చిన సంఘటన మనం మర్చిపోవద్దు. ఇందాక కూడా నేను ప్రస్తావనలో చేశాను, 471 ఎకరాల తిరుమల భూములు వేలం పాటలు వేయాలనుకున్నప్పుడు ఎఫ్డీల్ని స్టేట్ గవర్నమెంట్ కన్సార్టియంలో, ఫైనాన్స్ కన్సార్టియంలో డిపాజిట్ చేస్తామన్నప్పుడు తీసుకున్నటువంటి ఉద్యమం కారణంగా అవి నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమే.
దీనిని జనజాగరణ కార్యక్రమంగా కూడా నిర్వహిస్తున్నామన్న విషయం మర్చిపోవద్దు. ఒకటి, ఎంతమందిని విజయవాడకి తీసుకొస్తాము? 2 లక్షల మంది 3 లక్షల మంది వస్తారు. అంతకు మించి తీసుకొస్తే ఎక్కడ కూడా ఏర్పాట్లు కష్టం అవుతాయి. కాబట్టి ఆ 2 లక్షల మందికే తెలియజేస్తున్నామా మేము ఈ ఉద్యమం ద్వారా? 25 లక్షల కుటుంబాలకు తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. కాబట్టి అయ్యో ఈ హైందవ శంకారం ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చిందో చెబుతున్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. వాళ్ళ చేత ఈ కార్యక్రమానికి మేము మద్దతు ఇస్తున్నామని ఆన్లైన్ లో లింక్ ద్వారా వారి పేర్లు నమోదు చేయిస్తున్నారు. 25 లక్షల కుటుంబాలకి ఈ కార్యక్రమం తెలియజేయడం ద్వారా మనము మన దేవాలయాలను రక్షించుకోలేకపోతే భవిష్యత్తులో హిందుత్వం నిలబడదు. కాబట్టి ముప్పేట దాడి జరుగుతున్నది. ఒకవైపున ఎడారి విధర్మీయ మతాలు ఈ హిందుత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటే, ప్రభుత్వాలు హిందువుల్ని చూసి చూడనట్టు వదిలేస్తుంటే, దేవాలయ వ్యవస్థ ఛిద్రమైపోతుంటే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు లేకుండా పోతారు. కాబట్టి మనం ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగింది, పాకిస్తాన్ లో జరిగింది, భారత్ లో జరగకుండా ఉండాలి అంటే మనం నిలబడాలి, అవసరమైతే కలబడాలి. ఈ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి కోసం అందరూ ముందుకు రకాలి, నడుం కట్టి హైందవ శంకారంలో పాల్గొవాలని చెప్పడం వెనకాల ఉద్దేశం హిందూ జాగరణ. కాబట్టి ఇది వచ్చిన రోజుని అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. కాబట్టి ఏదైతే యాంటీబయాటిక్ అన్ని రోగాలకి ప్రధానమైందో, ఇవాళ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం భారతదేశంలో అన్ని ప్రభుత్వాల నిర్ణయానికి ఇది ఒక టానిక్ లాగా, యాంటీబయాటిక్ లాగా హైందవ మహాసభ, హైందవ శంకారావ సభ ఉపయోగపడుతుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. కాబట్టి హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి విశ్వ హిందూ పరిషత్తు అతి త్వరలో పరిష్కారం చూపబోతోంది అనుకోవచ్చా? సమాజం అతి త్వరలో నిలబడి తమ సమస్యల పరిష్కారాన్ని అవి సాధిస్తాయి, పరిష్కరించుకుంటాయి. కాబట్టి నా కాళ్ళ మీద నువ్వు పడే కన్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడనే గురువుని ఆశ్రయించమన్నారు. విశ్వ హిందూ పరిషత్ యొక్క జయం అదే. విశ్వ హిందూ పరిషత్ వచ్చి చేస్తుంది, సంఘం వచ్చి చేస్తుంది, మరొక ధార్మిక సంస్థ వచ్చి చేస్తుంది. ఇది అవసరమే, కానీ నేనెందుకు చేయకూడదు? నా వెనక పరిషత్తు ఉన్నది, నా వెనక సంఘం ఉన్నది, నా వెనక అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయి. నేను అడుగు ముందుకేస్తే నాతో కలిసి ప్రయాణం చేసి ఈ కార్యక్రమంలో ముందుకు వస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో నా భూమిక ఉండాలి, నా భాగస్వామి ఉండాలని ఒక సామాన్య హిందువు అనుకున్న రోజుని అయోధ్య పరిష్కారమే అవుతుంది. ఇది కూడా తప్పనిసరిగా హిందూ దేవాలయాల విముక్తి కలుగుతుంది. హిందువుల్లో ఆ భావన నిర్మాణం కావడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం చేస్తాం. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మత మార్పులు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం, అంటే ఎక్కువగా మత మార్పులు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉంది ప్రధానంగా. కాబట్టి ఈ విషయంలో మత మార్పులను అరికట్టే విషయంలో విశ్వ హిందూ పరిషత్తు ఎలాంటి చర్యలు ఉపక్రమించబోతా ఉంది? ఇవి కూడా 3 కోణాల్లో చేస్తున్నామండి. ఒకటి, జాగరణ ప్రజల్లో కలిగించడం. మత మార్పిడి వల్ల వచ్చే ప్రమాదం ఏమిటో ఇవాళ దక్షిణాఫ్రికాలో టుటో ఒక మాట చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి. 50 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలోకి వచ్చినప్పుడు భూమి మొత్తం దక్షిణాఫ్రికా భూమి మొత్తం ఆ దేశ పౌరుల చేతుల్లో ఉంది. ఒక్క మత గ్రంథాలు, క్రైస్తవుల యొక్క మత గ్రంథం బైబిల్ మాత్రం ఆ వచ్చినటువంటి తెల్లవాళ్ళ చేతిలో ఉంది. 50 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రజల చేతిలోకి బైబిల్ వచ్చింది. దక్షిణాఫ్రికా భూమి మొత్తం తెల్లవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఉదాహరణ ప్రజలకు తెలియజేస్తున్నాం మేము. కాబట్టి మత మార్పిడి అనేది ఒక దేశ భద్రతకి, సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం కూడా. కాబట్టి ఇది ప్రజలు గుర్తించాలి. కాబట్టి ఒక ప్రలోభం ద్వారానో, ఒక మూఢనమ్మకం ద్వారానో, సమాజంలో ఏదో అసంతులత ఉంది అని ప్రచారం చేయడం ద్వారానో, లేకపోతే హిందుత్వం నుంచి దూరం జరిగితేనే మీకు గౌరవం ఉంటుందని ఒక తప్పుడు సంకేతం ప్రజల్లో నింపడం కారణంగానో అనేక రకాలుగా మత మార్పిడికి షడ్యంత్రాలు చేస్తున్నాయి విదేశీ నిధులతో అనేక మతాలు. కాబట్టి ఇది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్తు చేస్తూ, మరొక వైపున కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకున్న నమూనాగా పని ప్రారంభించడం కోసం ఆయా జిల్లాలలో అనేక ధార్మిక సంస్థలు కూడా ఈ పనిని ప్రారంభించాయి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు నేరుగా ధర్మరక్షక అనే ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ధర్మ రక్షక వ్యవస్థ ద్వారా ఈ జనవరి నుంచి ఈ డిసెంబరు 26వ తారీఖులోగా సుమారుగా 11,000 మందిని మతం మారిన వాళ్ళని తిరిగి పునరాగమనం వెనక్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి అవగాహన కల్పించడము, సంపర్కము కలిగించడము, వాళ్ళకి హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనము, విశిష్టత తెలియజేయడము, కులం పేరుతో సమాజం నుంచి మిమ్మల్ని దూరం పెట్టారని చెప్పే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలియజేయడము. కాబట్టి మన ఋషులలో, మన మునులలో, మన యొక్క దేవీ దేవతలలో
మన యొక్క మహాపతివ్రతలలో, మన యొక్క రాజులలో, మన యొక్క గురువులలో ఎంతమంది అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, మనం ఆదికవిగా కీర్తించేటటువంటి వాల్మీకి ఎవరు, అష్టాదశ పురాణాలు అందించినటువంటి వ్యాసుల వారు ఎవరు, కాబట్టి మనం ఆరాధించే ఆంజనేయ స్వామి ఎవరు, వనచరుడు. కాబట్టి మనము శ్రీరాముడే ఎంగిలి ఫలాలు తిన్నాడని మనం చెప్పుకునేటటువంటి శబరిమాత ఎవరు, ఇట్లాంటి అనేక విషయాల ద్వారా వాళ్ళు అవగాహన కలిగించి, ఇవాళ మాలదాసుల వ్యవస్థ ఉంది, వాళ్ళను కూడా కలుస్తూ ఆ హరిజన సమాజాన్ని మీరు హిందుత్వం వైపు నడిపించాలని వారికి నాయకత్వం ఇచ్చి వాళ్ళను కూడా ముందు పెట్టి, ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా, సాధు మహాత్ముల యొక్క పాదయాత్రల ద్వారా, ధర్మాచారుల యొక్క పాదయాత్రల ద్వారా, వారి యొక్క ప్రవచనాల ద్వారా ఇవాళ హిందూ సమాజం ఏదైతే ఈ హిందూ సమాజాన్ని దూరం జరిగి మత మార్పిడికి గురైనటువంటి మన బంధువులు ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రగతిలో ముందుకు వెళుతున్నది. ఈ 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో 11,000 మందిని తిరిగి అవగాహన కలిగించి పునరాగమనం చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది. కాబట్టి దీనికి ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ధర్మ ప్రచార విభాగం అనేటటువంటి ఒక ఆయామం ద్వారా ఈ మత మార్పుల్ని అడ్డుకోవడానికి, రెండో కోణం కూడా మతం మారని వాళ్ళ రిజర్వేషన్లు మతం మారిన వాళ్ళు పొందకుండా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా విశ్వ హిందూ పరిషత్ తీసుకోబోతోంది. కాబట్టి నిజంగా రిజర్వేషన్స్ అనేవి మతం మారని వారివి, హిందుత్వంలో ఉన్నటువంటి హరిజనుడివి, గిరిజనుడివి, వాళ్ళ రిజర్వేషన్ మతం మారిన వాళ్ళు పొందడము అంటే రాజ్యాంగ ద్రోహమేది. కాబట్టి ఈ మతం మారినటువంటి హిందువులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మతం మారిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు, మతం మారినటువంటి హిందువులకు రావాల్సిన ప్రమోషన్ మతం మారిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు. ఈ అవగాహన కూడా కల్పిస్తున్నాము. రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. కాబట్టి కోర్టులు కూడా స్పందిస్తున్నాయి ఈ విషయంలో. కాబట్టి హిందూ సమాజాన్ని ఈ మత మార్పుల నుంచి రక్షించుకోగలమని విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణంగా భావిస్తున్నది. విశ్వ హిందూ పరిషత్ ఏదైతే చేస్తోందో ఇవాళ హిందువుల యొక్క హక్కుల రక్షణ కోసం పనిచేయడం కానివ్వండి, అట్లాగే దేవాలయాల పరిరక్షణ కోసం పనిచేయడం కానివ్వండి, గో సంరక్షణ కోసం పనిచేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవాళ దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి అనేక రకాలైనటువంటి సంస్థలు కొత్తగా ఇప్పుడు కొంచెం పనిచేస్తున్నాయి. అంటే అందరిలోనూ ఆ రకమైనటువంటి హిందుత్వ స్పృహ జాగృతమైంది. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, దేవాలయాన్ని రక్షించుకోవాలి, గో సంపదను రక్షించుకోవాలి అనేటువంటి ఒక అవేర్నెస్ ఇవాళ క్రియేట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనేక సంస్థలు ఇవాళ రాష్ట్రంలో కూడా పనిచేస్తా ఉన్నాయి, మన రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ పెద్ద సభ హిందూ సమాజానికి సంబంధించినటువంటి హైందవ శంకరావ సభని నిర్వహించుకోబోతున్నటువంటి ఈ తరుణంలో ఈ సంస్థలను కూడా ఏమైనా కలుపుకుపోయేటువంటి ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఏమైనా జరుగుతూ ఉందా? చేస్తుంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? తప్పనిసరిగా జరుగుతోందండి. అనేక ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు అనేక దశాబ్దాలుగా ఈ హిందుత్వాన్ని కాపాడుకోవడం కోసం మన ఆంధ్రప్రదేశ్ లో కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు ఉన్నారు. అదే సందర్భంలో ఈ కార్యక్రమం ఉదాహరణకి రాముడు సీతమ్మ తల్లిని రావణాసురుడు చరణించి తీసుకురావడం కోసం నలుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు అందరూ కలిస్తేనే ఆ రాముడు ఆ రావణాసురుడి నుంచి సీతమ్మ తల్లిని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ముగిసింది. అలాగే కేవలం అర్జునుడు ఒక్కడికి గీత చెప్పినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు 18 అక్షేణుల సైన్యము యుద్ధం చేస్తేనే ఆ కౌరవ దుర్మార్గమైనటువంటి పాలన అంతమైంది. ఆ విధంగా ఈవేళ హిందుత్వానికి ద్రోహం చేసే శక్తుల్ని అడ్డుకోవడానికి అన్ని ధార్మిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. కాబట్టి యావత్ హిందూ సమాజము అంటే అన్ని ధార్మిక సంస్థల యొక్క సమూహంతో విశ్వ హిందూ పరిషత్ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో అన్ని ధార్మిక సంస్థల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈవేళ నారద న్యూస్ ఛానల్ ద్వారా కూడా మేము సవినయంగా చేతులెత్తి అన్ని ధార్మిక సంస్థల పెద్దల్ని కూడా ఈ హైందవ శంకరావ సభలో పాల్గొనండి, భుజం కలిపితేనే ఈ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము అని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. మన కార్యకర్తలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థల పెద్దల్ని కూడా కలుస్తున్నారు. ఇంటికొక పువ్వు అయితే భగవంతుడికి ఒక మాల అవుతుంది. కలిస్తేనే మన పెద్దలు చెప్పినట్టు గడ్డి పరకలు వేరుపడితే గట్టితనమే ముందురా, కలసి వింటిగా మారితే అది గజమునే బంధించురా అన్నారు. కాబట్టి అన్ని ధార్మిక సంస్థలు పెనవేసుకొని ఒక బంధం ఏర్పాటు చేసుకుని తద్వారా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రక్రియలో భాగమైన ఈ దేవాలయ విముక్తి పోరాటంలో అందరినీ కలుపుని వెళ్తాము, అందరూ కలిసి వెళ్తాము. ఒక సుదృఢమైన శక్తిగా ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాము. హైందవ శంకరావ సభకి అందరినీ రమ్మనమని మరొక్కసారి మీ ద్వారా కూడా ఈ ఛానల్ ద్వారా కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలో కొన్ని పీఠాలు, ఆశ్రమాలు
ఇవి కూడా ఎన్నో ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఎన్నో చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. హాస్పిటల్స్ నిర్వహిస్తున్నాయి. వేద పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. అట్లా ఎన్నో ధార్మిక కార్యక్రమాల యొక్క విస్తృతికి అవి కూడా దోహదపడతా ఉన్నాయి. కాబట్టి పీఠాలు, ఆశ్రమాలకు సంబంధించినటువంటి సాధు సన్యాసుల్ని కూడా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దృష్ట్యా ఏదైనా ప్రయత్నం జరుగుతుందా విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి? విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమానికి దిశానిర్దేశం చేసేదే పూజ్య ధర్మాచార్యులు. అందువల్ల చూడండి, విశ్వ హిందూ పరిషత్కి మార్గదర్శనం అందించే వ్యవస్థ ఒకటి ఉన్నది. కేంద్రీయ మార్గదర్శక మండలి అంటారు. పూజ్య స్వామీజీల ద్వారా మార్గదర్శక మండలి ఏర్పాటు జరుగుతుంది. అలాగే ప్రాంత స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉంటుంది. ధర్మాచార్యుల యొక్క సూచనని తూచా తప్పకుండా పాటిస్తూ విశ్వ హిందూ పరిషత్ తన కార్యక్రమాల యొక్క రచన చేస్తుంది. అది విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యంలో విధానం అది. ఇకపోతే మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే స్వామీజీలు ఉన్నారో అందరు స్వామీజీల్ని పిలుస్తున్నాం. మన కార్యకర్తలు ఆయా జిల్లాలలో ఒక టీముగా ఏర్పడి అందరూ కూడా ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఆశ్రమానికి వెళుతున్నారు, ప్రతి స్వామీజీని కలుస్తున్నారు, వారిని ఈ హైందవ శంకరావ సభకి రమణ ఆహ్వానిస్తున్నారు. అదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అయితే స్వామీజీలు ఈ సభలో పాల్గొంటారో అందరినీ వేదిక మీద కూర్చోబెట్టే వ్యవస్థ కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తోంది. అందరూ మాట్లాడలేకపోవచ్చు, అంత సమయం ఉండదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు మళ్ళీ క్షేమంగా వాళ్ళ తిరుగు ప్రయాణం చేయాలి చలికాలంలో, కాబట్టి పరిమితమైన సమయం ఉండొచ్చు ఈ బహిరంగ సభ నిర్వహణకి. కానీ సభలో పాల్గొన్న ప్రతి స్వామి కూడా వేదిక మీద ఉండాలి. వాళ్ళ యొక్క మంగళాశాసనంలో మొత్తం ఈ హైందూ సమాజానికి అందాలి అన్న ఉద్దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్వామీజీని ఆహ్వానించడము, వారిని సగౌరవంగా వేదిక మీద ఆశీర్వదన చేయడము, స్వామీజీల సమక్షంలోనే ఈ భారీ బహిరంగ సభ హైందవ శంకరావ సభ నిర్వహించుకోవడం చేస్తున్నాము. ఏ ఒక్క స్వామీజీని విడిచిపెట్టకుండా ప్రతి స్వామీజీ దగ్గరికి వెళుతున్నాము. సవినయంగా పాదాలకు ప్రణమిల్లి మీరు వచ్చి గురుతర బాధ్యత వహించి వేదిక మీద ఆశీనులై మాకు మార్గదర్శనం అందించండి. కాబట్టి మా కార్యానికి మీ ఆశీస్సులు అనివార్యము. కాబట్టి మీరే కాదు, మీ భక్తులు కూడా ఇందులో పాల్గొనండి అని వినయంగా చెబుతున్నాం. స్వామీజీలు అందరూ కూడా వందల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లా పెడలలో ఒక ఆలయం పైన ముస్లింలు దాడి చేశారు. దానికి ముందు వీకోటలో, చిత్తూరు జిల్లా వీకోటలో హిందువుల పైన దాడి చేశారు. అట్లాగే ఇటీవల రాయచోట్లో మనం గమనించాం, అయ్యప్ప స్వాముల యొక్క ఊరేగింపు పోతా ఉంటే దానిని అడ్డుకొని నానా రభస సృష్టించారు. అట్లాగే నిన్న 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా మదనపల్లిలో కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాముల పైన దాడులు జరిగాయి. చాలా మంది అయ్యప్ప స్వాములు కానివ్వండి, హిందువులు కానివ్వండి, పోలీస్ స్టేషన్ ని ముట్టడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇట్లా అనేక చోట్ల జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏమో క్రైస్తవులు కొంత దూకుడుగా వ్యవహరించినటువంటి, అంటే క్రైస్తవులు అంటే అందరూ కాదు, మతోన్మాదులు దూకుడుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ముస్లింలు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని విశ్వ హిందూ పరిస్థితి ఎలా చూస్తుంది, ఎలా విశ్లేషిస్తుంది, ఎలా పరిష్కారం చూపుతుంది? ఒకటి, హిందూ సమాజాన్ని సుదృఢం చేయడమే దీనికి ఒక పరిష్కారం. ప్రభుత్వాలు రక్షించేలాగా హిందువులు తమను తాము రక్షించుకునే విధంగా సమాయత్తం చేయడం విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. ఒక బలహీనుడి యొక్క శాంతి వచనాలకు ఉన్నటువంటి ప్రభావం కన్నా ఒక బలవంతుడు చెప్పే శాంతి వచనాలకి ప్రభావం ఉంటుందని నమ్ముతుంది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి బలమైన హిందూ సమాజాన్ని నిర్మాణం చేస్తాం. అహింస ఎంత కరెక్టో, ధర్మానికి హాని జరిగినప్పుడు ధర్మహింస తదైవచ అనేది కూడా ఆచరించే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ఇందాక మీరు చెప్పారు, ఒక ప్రభుత్వం అటు సాయం చేసింది, ఒక ప్రభుత్వం ఇటు నెమ్మకుంది అని. ప్రభుత్వాలు ఏమైనా ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపిస్తున్నది. ఉదాహరణకి ఒక సమస్య జరిగినప్పుడు హిందువుల మీద దాడి అన్నారు, మీరు హిందూ దేవాలయాల మీద దాడి అన్నారు, పెడలలో పోలీసుల మీద దాడి జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పిన సంఘటనలో పోలీస్ స్టేషన్ల మీద దాడి జరిగింది. గుంటూరులో అయితే పోలీస్ స్టేషన్ తగలబెట్టడం జరిగింది, పోలీసు వాహనాలు తగలబెట్టారు, పోలీసులు కొట్టారు. అయినప్పటికీ కూడా గాయపడినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదంటే ఒత్తిడి కారణం ఏమిటి? ఈ కార్యక్రమం చేస్తున్న వ్యక్తులు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క రక్షణలోకి వెళుతున్నారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి హిందూ సమాజం మీద దాడి జరిగినప్పుడు రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. పోలీసులు కూడా నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆ దోషులు ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా దాడులకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించాలి, శిక్షించాలి.
అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం వస్తుంది. అది ప్రభుత్వం చేయని నాడు హిందూ సమాజం ఆ పరిస్థితి చేసే అవకాశం ప్రభుత్వాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి హిందూ సమాజం ఇది వరకులా లేదు. హిందూ యువత జాగృతమైంది. కాబట్టి ఒక్కసారి అదుపు తప్పితే సమాజంలో హిందూ యువతని అరికట్టేటటువంటి శక్తి ప్రభుత్వాలు కూడా కోల్పోతాయి. అది ఉదాహరణే అయోధ్యలో అనేక సార్లు వాయిదా వేసి తీర్పు చెప్పకుండా డిసెంబర్ 6వ తేదీ 12 గంటల వరకు కూడా వంచాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఆగ్రహించిన హిందువులు చేసిన పరిష్కారమే 500 సంవత్సరాల సమస్యకు పరిష్కారం. ఆ పరిస్థితి అన్నిట్లోనూ అప్లై అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ దోషుల్ని శిక్షించడం మానేసి ఆ సమాచారం ఫేస్బుక్ లో పెట్టారని చెప్పి హిందువుల మీద కేసులు పెడుతున్నారు. అంటే మూర్ఖంగా ఉన్న వాళ్ళని నచ్చ చెప్పడం కన్నా సౌమ్యంగా ఉన్న వాళ్ళని నచ్చ చెప్పడం ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా హిందూ సమాజంలో ఎలా ఉంటుందంటే దాడికి గురైనప్పటికీ కూడా దీని పరిష్కారం చేయవలసింది ప్రభుత్వం అన్న భావంతో ఉంటారు హిందువులు. కాబట్టి అంత నమ్మకము ప్రభుత్వం మీద హిందువులు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం దాని పరిష్కారంలో నిష్పాక్షపాతంగా వ్యవహరించాలి. కానీ అటువంటి చర్యలు కనబడడం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేయనప్పుడు ప్రజలే ఆ పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దానికి కారణాలు ప్రభుత్వాలు అవుతాయి. కాబట్టి దొంగతనం చేసిన వాడు ఆ సొమ్మును కోల్పోయిన వాడి మీద కేసు పెట్టినట్టుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ పరిస్థితి. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఇదే జరుగుతోంది. 72 మంది రామభక్తులు సబర్మతి రైల్లో తగలబెట్టేస్తే ప్రపంచం మొత్తం చెప్పింది గోద్రా అల్లుళ్ళ గురించి, దానికి మూలం గురించి చర్చించాల. కాబట్టి మణిపూర్ లో అల్లర్లు ఎవరు చేస్తున్నారు, ఎవరు బాధితులు, సమాజానికి వాస్తవమైన సమాచారం రావడంలా. ఇవాళ బైంసాల అల్లర్లు ఎవరు చేస్తున్నారు, బాధితులు ఎవరు, సరైనటువంటి చర్యలు ఉండడంలా. ఇవాళ పెడల్లో జరిగింది అదే, వీకోటలో జరిగింది అదే, మదనపల్లిలో జరిగింది అదే. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటి, ప్రభుత్వాల ఆలోచన తీరు మారాలి. ప్రభుత్వం అన్ని మతాలకి సంబంధించినటువంటి పాలన అంశాన్ని కొనసాగిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని మతాలని సమానంగా చూడాలి. ఏ మతం తప్పు చేసినా ఖండించాలి, శిక్షించాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఏ మతం నడుచుకునే స్వేచ్ఛను ప్రభుత్వాలు ఏ మతానికి ఇవ్వకూడదు. కాబట్టి హిందువులు రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, సమాజాన్ని గుర్తించి నడుచుకుంటారు. కాబట్టి హిందువుల యొక్క మత గ్రంథాల్లో ఎక్కడ కూడా పక్కవాడిని చంపేయి, పొడి చేయి అనేది ఎక్కడ ఉండదు. కానీ ఈ అల్లర్లకి, ఈ అశాంతికి కారణం ఏమిటంటే ఆయా మత గ్రంథాల్లో నీ మతాన్ని ఆచరించేవాడు, నీ దైవాన్ని అనుసరించిన వాడు నీకు సైతాను, కాఫీర్లు, కొట్టి చంపడం, కత్తులతో పొడవడం పవిత్ర కార్యము, రాళ్లతో కొట్టి చంపడం పవిత్ర కార్యం అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈ సమాజంలో ఈ అసంతృతకు కారణం అవుతున్నది. లోకా సమస్త సుఖినో భవంతో అనే వాళ్ళు రాళ్ల దెబ్బలు తింటున్నారు. కాబట్టి ఎవరినైనా కొట్టి చంపే నీ మతం కోసం అనే వాళ్ళకి రాజపాను పరుస్తున్నారు ప్రభుత్వాలు. కాబట్టి ఎక్కడ ఈ ఇందాక మీరు చెప్పిన ప్రదేశాలు అన్ని చోట్ల కూడా దాడికి గురైన హిందూ సమాజం మీద కేసులు పెట్టారు. దీనికి అంతం పలకాలి. కాబట్టి ప్రభుత్వం కనుక ఈ రకంగా చర్యలు తీసుకోకపోతే హిందువులే ఆ చర్యలు తీసుకుంటారు అనేది తెలియజేయడం కోసం ఈ హైందవ శంకరావ సభ జరుగుతున్నది. ఇవాళ గ్రామానికి కూడా దేవాలయాలు స్వయం ప్రతిపత్తే కాదు, హిందూ సమాజాన్ని కాపాడుకోవడం హిందూ సమాజం యొక్క బాధ్యత అనేది తెలియజెప్పడం కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అదే సందర్భంలో హిందూ దేవాలయాల మీదే కాదు, హిందూ ఉత్సవాల మీద నియంత్రణలు, హిందూ యొక్క శోభాయాత్రల మీద, ఊరేగింపుల మీద నియంత్రణలు, ఏ వీధి నుంచి వెళ్లాలో వాళ్ళే నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఏ సమయానికి ప్రారంభించాలో, ఏ రోజున ప్రారంభించాలో, ఎంత సౌండ్ పెట్టాలో, ఏ పాట వేయాలో ఇవన్నీ ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి. విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో, వినాయక చవితికి దసరా ఉత్సవం ఎంత ఎత్తులో విగ్రహం పెట్టాలో, ఏ వీధిలో పెట్టాలో, లేకపోతే ఎన్ఓసి సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ఇవన్నీ కూడా హిందూ సమాజం ముందు తెలియజేయడం జరుగుతుంది. హిందూ సమాజం వేడెక్కిన పెనంలా ఉన్నది తిరుపతి లడ్డూ తర్వాత. కాబట్టి ఇప్పుడు కనుక ఏమైనా కనుక సరైన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి జరగకపోతే హిందువులు తమ ధర్మాన్ని రక్షించుకునే హక్కు వాళ్ళకు ఉన్నది రాజ్యాంగబద్ధంగా. ఒక ప్రాణి తనని ఇతరులు హింసించి చంపే ప్రయత్నం చేస్తే తనను తాను రక్షించుకునే హక్కు రాజ్యాంగం ఒక వ్యక్తికి ఇచ్చినట్టే హిందూ మతానికి కూడా ఇచ్చింది. కాబట్టి హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చడము, అభద్రత సృష్టించడము, మత మార్పిడి గురి చేయడము, దాడులు చేయడము, పురాణ గ్రంథాలు తగలబెట్టడము, వాళ్ళ దేవీ దేవతలను విమర్శించడము. ఉదాహరణ చూడండి, నిన్న సుగుల కరుణాకర్ గారికి విశ్వ హిందూ పరిషత్ సంఘీభావం తెలియజేస్తోంది. ఆయన ఒక మాట అన్నారని అరెస్టు చేసినప్పుడు ఆయన ఆ మాట అనడానికి కారణమైన పాస్టర్ గారు ఒరే శివుడు ఇలా రా అని పిలిచాను అని పరమేశ్వరుణ్ణి ఆయన సంబోధించి మాట్లాడడం కరెక్టా? అమ్మవారిని ఒసే అని పిలవడం కరెక్టా? విఘ్నేశ్వరుణ్ణి యారా ఓరే అని మాట్లాడడం కరెక్టా?
కాబట్టి ఈవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే హిందువుల మీద తీసుకున్నారు. సుగ్గిరి కరుణాకర్ గారి మీద చర్య తీసుకున్నప్పుడు, శివశక్తి సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుల మీద చర్య తీసుకున్నప్పుడు అసలు ఆయన మాట్లాడడానికి కారణమైన వ్యక్తి ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాబట్టి అది ముందు గుర్తించాలి. పెడనలో అల్లర్లు చేసినప్పుడు 500 మంది ఏ గ్రామాల నుంచి వచ్చారు, రాళ్ళు ఎక్కడ ఏరుకొచ్చారు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఎందుకు వినాయకుడి మండపం ముందు గుడి ముందు జెండాలు కట్టారు, ఎందుకు పోలీసులు కొట్టారు, ఎందుకు రాళ్లు విసిరారు, దీన్ని వదిలిపెట్టి ఆ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి 23 మందిని పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని మానసికంగా వేదన గురి చేశారని చెప్పంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన తీరులు మారాలి. ఇవన్నీ జరిగిన తర్వాత హైందవ శంకరావ సభ అవసరం వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా ఈ అవసరం వచ్చింది. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న హిందువులు కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. బైన్సాలో ఉన్న హిందువులు కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. పాత బస్తీలో ఉన్న హిందువులు కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. బీహార్ లో ఉన్న హిందువులు కాపాడుకోవడానికి అవసరం వచ్చింది. కాబట్టి ఇది దేశవ్యాప్తమైన కార్యక్రమము. హిందూ సమాజాన్ని తట్టి లేపి తమని తాము రక్షించుకుని తమ దేవాలయాల్ని తాము రక్షించుకునే విధంగా ముందుకు నడిపించడమే ఈ హైందవ శంకరావం సభ యొక్క ఉద్దేశం. సో 2025 జనవరి 5వ తారీఖున విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్నటువంటి లైలా గ్రీన్ మెడోస్ గ్రౌండ్స్ లో జరగనున్నటువంటి హైందవ శంకరావ సభకి హిందూ సమాజాన్ని స్వాగతిస్తూ మీరు ఏ రకంగా వినతి చేయాలనుకుంటున్నారు? హిందూ బంధువులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా హిందువులు ఇంకా పూర్తి స్వతంత్రాన్ని పొందలేదు. భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవడం కోసం ఎన్నో బలిదానాలు చేశారు. ఎంతో మంది ఉరికంబాలు ఎక్కారు హిందువులు. ఎంతో మంది తుపాకీ తోటాలకు బలైపోయారు. ఎంతో మంది తమ ఊపిరి పూలని ఉరికంబాల మీద విడిచిపెట్టారు. కారణం ఈ దేశానికి స్వతంత్రం రావాలని. స్వతంత్రం అనేది ఒక అధికార మార్పిడి కోసము, వికేంద్రీకరణ కోసం రావాలని కోరుకోవాలా. మన ప్రతి హిందువుకి కొన్ని శ్రద్ధా కేంద్రాలు ఉన్నాయి. దేవాలయము, అలాగే గోవులు, పురాణ గ్రంథాలు, మాతృమూర్తులు, భారత భూభాగమైనటువంటి భారతమాత భూమి. కాబట్టి ఈ 5 శ్రద్ధా కేంద్రాలు, వీటిని రక్షించుకోవడం కోసమే మనం దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాము. కాబట్టి ఇన్ని బలిదానాలు చేశాము, ఎంతమంది ప్రాణార్పణ చేశారు. కాబట్టి ఇన్ని చేసిన త్యాగాలు, బలిదానాలు ఇవన్నీ కూడా వృధా పోతూ ఉంటే ఇవాళ హిందూ సమాజం నిద్రాణంగా ఉండి దేవాలయాలు ఉన్నది కేవలం మన మొక్కులు తీర్చుకోవడం కోసం మాత్రమే అనే భావనకు విడిచిపెట్టి దేవాలయాల యొక్క పరిరక్షణ మన బాధ్యత, దేవాలయాలలో సేవ మన బాధ్యత, దేవాలయం కేంద్రంగా ధార్మిక ప్రచారం మన బాధ్యత, దేవాలయ ఆస్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత, దేవాలయాల్లో అన్యమతస్తుల్ని తొలగించడం మన బాధ్యత, దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ ప్రవేశాలు లేకుండా చూసుకోవడం మన బాధ్యత, దేవాలయ యొక్క ఆస్తుల్ని, నగల్ని కాపాడుకోవడం మన బాధ్యత, దేవాలయం వ్యాపార కేంద్రం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది హిందూ సమాజం గుర్తించడం కోసమే హిందూ సమాజం దేవాలయాల విముక్తి తర్వాత స్వయం ప్రతిపత్తితో ఈ దేవాలయాల నిర్వహణకి సమాయత్తం అయ్యే విధంగా కావలసినటువంటి శిక్షణ కూడా సమాజంలో హిందువులకు అందించడమే ఈ హైందవ శంకరావం యొక్క ఉద్దేశము. కాబట్టి హిందూ సమాజము మనకున్నటువంటి సమయంలో ఒక్కరోజు కేటాయించండి, ఒక్కరోజు హిందుత్వం కోసం నిలబడండి, దేవాలయాల కోసం నిలబడండి, తరతమ భేదాలకి విడిచిపెట్టండి, వర్ణ వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా అందరము హిందువులం అనే భావంతో తరలిరండి. కాబట్టి హిందుత్వం ఉన్నప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. హిందువుల యొక్క సంక్షేమమే భారత సంక్షేమం, హిందువుల యొక్క చైతన్యమే భారత సంక్షేమం, భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం. కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం హిందువులు తమ దేవాలయాలు తమ చేతిలోకి తెచ్చుకున్న రోజుని ఈ సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. స్వాభిమానం లేని హిందువులు తయారు చేస్తున్నారు, ఒక భక్తుడు తయారవుతున్నాడు, హిందుత్వాన్ని రక్షించుకునే ఒక సిపాయి తయారు కావడం లేదు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారము మన హిందూ దేవాలయాలను రక్షించుకోవడం కోసం ఒక్కరోజు కేటాయించండి. ఇది సమయము, ఈ సమయాన్ని వృధా చేయొద్దు. ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్న హిందువులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఇది సక్సెస్ కావాలని. కాబట్టి ప్రతి హిందువు ముందుకు రండి. అందరినీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ ఆహ్వానం అందకపోయి ఉండొచ్చు, మన వాళ్ళు కలిసిన కొంతమంది కలవలేకపోవచ్చు. కాబట్టి అందరినీ కలిశామని, దేవుని పెళ్లికి అందరూ పెద్దలమే. కాబట్టి హైందవ శంకరావ సభకి అందరూ అతిథులే.
కాబట్టి అందరూ తప్పనిసరిగా రండి, ఈ శంఖారావ సభని విజయవంతం చేయండి, మన దేవాలయాల్ని కాపాడుకోండి. ఇది మేము హిందూ సమాజానికి ఇస్తున్నటువంటి పిలుపు. చాలా ధన్యవాదాలు రవి గారు. చక్కటి విషయాలను వివరించారు. హైందవ శంఖారావానికి హిందువులందరూ కూడా తరలి రావాల్సినటువంటి ఆవశ్యకతని చాలా చక్కగా ఎందుకు రావాలనేటువంటి విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మా నారద న్యూస్ తెలుగు వేదికగా ఇవాళ మీరు అందరినీ కూడా ఈ హైందవ శంఖారావ సభకి తరలి రావాల్సిందిగా స్వాగతించారు. ఆ రకమైనటువంటి అవకాశం మాకు లభించడం కూడా మా భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇవాళ. ఎందుకంటే హిందూ సమాజాన్ని ఇంత పెద్ద భారీ బహిరంగ సభకి ఆహ్వానించడానికి ఇవాళ నారదా న్యూస్ తెలుగు వేదిక అయింది. ఇది ఒక సంతోషకరమైనటువంటి అంశం, మాకు గర్వించదగిన అంశం. దేశ రక్షణలో, దేశాన్ని రక్షించుకోవడంలో, జాతీయ భావాలతో ధర్మాన్ని కాపాడుకోవడంలో నారదా న్యూస్ ముందున్నది. కాబట్టి మీరు ఈ సభకు ముందు సమాజాన్ని సమాయత్తం చేసినట్టే సభ తర్వాత కూడా సభలో జరిగినటువంటి అంశాలను సమాజం ముందు కూడా ఆవిష్కరించాలని మిమ్మల్ని కూడా వినయంగా కోరుకుంటూ, మీ ద్వారా మరొక్కసారి అందరినీ మన దీక్ష దేవాలయ రక్ష అని అందరూ తరలి రండి. చెలో విజయవాడ. తప్పకుండా తప్పకుండా రవి గారు. అలాగే ఖచ్చితంగా మన యొక్క ఈ కృషిని ఈ మనం సుదీర్ఘంగా చేస్తున్నటువంటి కృషిని ఖచ్చితంగా కొనసాగిద్దాం. హైందవ శంఖారావం పూర్తయిన తర్వాత కూడా హైందవ శంఖారావం తాలూకు విషయాలు, వివరాలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, వాటి ఆ స్ఫూర్తిని అట్లా మనం కొనసాగించి ముందుకు వెళ్ళేటట్టుగా మరింతగా హిందూ సమాజంలో చైతన్యాన్ని నింపడానికి మనం సాగిస్తున్నటువంటి నిరంతర కృషిని మరింతగా మనం కొనసాగించడానికి ఇక ముందు కూడా మన ఈ ప్రయత్నము, ఈ కృషి, ఈ సాధన ఇదంతా కూడా కొనసాగిస్తామని విన్నవించుకుంటూ ముగిస్తాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.